కుమారునికి పరిశుద్ధాత్మకి నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము. అవి నాకు త్రాచుకును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలిగి చేయు దేవుని ఎదుగు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుతూ నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించును. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని ఆయనను వేడుకుంటున్నాము. దీనులను పాపలుగా మేము స్వభావికంగా పాపలు మరియు అపవిత్రులు మరియు తలపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తూ మరియు నీ ఎదుట ఒప్పుకొనిచున్నాము. కావున మేము మా ప్రభు యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతికించి వేడుకొనిచు మితిలేని కనికరముల ఎందుకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు ఇచ్చిన తోటికి నీ జనదేకము మాకు ఇచ్చిన మిగులు కనుకల దేవ మమ్మల్ని కనిపించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములను మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చి నిశ్చితమును గూర్చి సరైన జ్ఞానమును ఈ వాక్యమునకు తగిన విధేయతను మా అందరినీ పరిశుద్ధాత్మలో పట్టుకుని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన పరలోకపు తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవటం కింద కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములను క్షమించున్నాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచే వారికి దేవుని కుమారుని ప్రారంభించు వారికి తన పరిశుద్ధాత్మను గ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. రోగులను తర్వాత 4వ ఆదివారం ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును చదువుతున్నాము. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేనెవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెళ్తును. దుష్టులను నన్ను బాధించుటకు నా మీదకి వచ్చినప్పుడు వారు కూడి నాతో యుద్ధము చేయటకు తల్లిదండ్రులను నా హృదయం భయపడదు. You
పాపని నీతిలోను పరిశుద్ధాత్మలోను సదా ఏకదేవుడు యోగయుగంలో జీవించు పరిపాలించుకుంటూ నీ కుమారులను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. This is desert. So he rose and he went, and behold, a
reading Isaiah the prophet. Then the Spirit said to Philip, "Go near and overtake this chariot." So Philip ran to him and heard him reading the prophet Isaiah and said, "Do you understand what you are reading?" And he said, "How can I unless someone guides me?" And he asked Philip to come up and sit with him. The place in the scripture which he read was this: "He was led as a sheep to the slaughter, and as a lamb before its shearer is silent. So he opened not his mouth. In his humiliation his justice was taken away. And who will declare his generation? For his life is taken from the earth." May the God bless you.
ప్రియమైన దేవుని బిడ్డలు, విశ్వాసులు, ఈరోజు మనం విన్నటువంటి లేఖన భాగాల్లో క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ జీవిత విధానం ఏమై ఉండాలి అనేటువంటి అంశాలు అక్కడ ప్రస్తావించబడడం మనం చూస్తాం. ప్రార్థన, రెండవది ప్రకటన, మూడవది ప్రవర్తన. ఈ మూడు కూడా క్రైస్తవునికి జీవన ప్రాధాన్యాలై ఉండాలి. These three should be top priorities in our lives as a Christian and as believers. First, prayer. Then evangelism, సువార్తీకరణ. మూడు, క్రైస్తవ జీవితం, ప్రవర్తన, ఆశయాలు, ఆదర్శాలు. పాఠాలను జాగ్రత్తగా గమనిస్తే స్పష్టంగా ఈ మూడు అంశాలు మనకు ఈ మూడు భాగాల్లో కనపడతాయి. ఇవి క్రైస్తవ విశ్వాస సమాజాన్ని ఉనికికి, అభివృద్ధికి, కొనసాగించడానికి జీవదాయకమైనటువంటి ప్రమాణం. The existence of Christian Church depends upon these three things: prayer, evangelism, and human life. ఈ జీవితం, ఈ ప్రవర్తన లోకంలో దేవుని బిడ్డలు. పాత నిబంధన పాఠంలో సొదొమ గొమొర పట్టణాల్లో ఉన్న నీతిమంతుల కొరకై అబ్రహాము చేసినటువంటి ప్రార్థన మనకు కనబడుతుంది. దేవుడు, దేవుని దూతలు అతనికి ప్రత్యక్షమైన తర్వాత చదువుతున్నటువంటి భాగంలో చదువుతాం. అబ్రహాము ఇంకనూ దేవుని సన్నిధిలో నిలవబడి ఉండేది. He still in the presence of God. He was waiting an answer from his God. He made an intercession, విజ్ఞాపన. సొదొమ గొమొర పట్టణాలకి ప్రాంతంలో అతను జీవిస్తున్నాడే తప్ప అతనికి అంత పెద్దగా ప్రియమైనటువంటి పట్టణాలు కావు. అయినప్పటికీ విస్తరించినటువంటి వాటి పాపములను బట్టి అందులో ఉన్నటువంటి నీతిమంతులు కూడా నాశనం అయిపోతారేమో అని ప్రభువా అక్కడున్నటువంటి కొద్దిమంది నీతిమంతులను బట్టి ఆ పట్టణాన్ని కాపాడు. Save the city, those two cities, because those who righteously living there. యాభైలో మొదలుపెట్టి దేవుడితో వాదులాడుతూ, బ్రతిమిలాడుతూ ఎంతవరకు వచ్చారో అక్కడ 5 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, నేను ఆ పట్టణంలో ఒక లోపు తప్ప. అబ్రహాము సహోదరుడైన లోపు తప్ప అతడు ఆశ్చర్యకరమైనటువంటి రీతిగా రక్షించబడ్డాడు. అబ్రహాము జీవితాన్ని మనం పరిశీలిస్తే అబ్రహాము అనగానే అతని విశ్వాసం మనకు జ్ఞాపకం వస్తుంది. అతని యొక్క ప్రసిద్ధి అంతా కూడా అతనుకున్నటువంటి బలమైనటువంటి సజీవమైన విశ్వాసం. ఆ విశ్వాసం మాత్రమే కాకుండా అబ్రహాము జీవితంలో ఇంకా ప్రధానమైనటువంటి అంశం ఏదైనా ఉంది అని అంటే ప్రార్థన.
ప్రార్థన, బలిపీఠాలు కట్టించడం అతనుకున్నటువంటి ఒక మంచి అనుభవం. బహుశా నేను అనుకుంటాను అతను ఎదుర్కొన్నటువంటి విశ్వాస పరీక్షలన్నిటిలో కూడా నెగ్గడానికి అతని ప్రార్థనలే అతనికి దోహదపడతాయి. దేవుని చేత శోధించబడ్డాడు, పరీక్షించబడ్డాడు, కఠినమైనటువంటి పరీక్షలు ఎదుర్కొన్నాడు. But he still sustained because అది రాయబడలేదు కానీ మనం అబ్రహాం చరిత్ర అపోస్తలులు ఆదికాండం 12వ అధ్యాయం నుండి 23 వరకు 24న విశ్వాసం గురించినటువంటి కథనం ప్రారంభం. ఈ కొన్ని చాప్టర్స్లోనే 12 నుండి 23 ఉన్నటువంటి 11-12 చాప్టర్స్ మీరు గమనిస్తే అబ్రహాము ఎన్ని మార్లు దేవుని సన్నిధిలో కనబడి ప్రార్థన చేశారో 12వ అధ్యాయం 7వ వచనము 8వ వచనములో 13వ అధ్యాయం 4, 18 వచనాలలో 18వ అధ్యాయం 22వ వచనంలో 20వ అధ్యాయం 17వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. చివరగా ఆదికాండం 21-33వ వచనంలో అంటే 7-8 సార్లు అబ్రహాము దేవుని సన్నిధిలో నిలవబడ్డాడు. ఎక్కడైతే అతనికి దేవుని యొక్క దర్శనం కలిగిందో, ఎక్కడ దేవుడు అతన్ని దర్శించాడో అక్కడ ఆ దర్శనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దైవ సాన్నిధ్యంలో అతనికి దొరికినటువంటి ఆధ్యాత్మిక శిలువను జ్ఞాపకం చేసుకోవడానికి, దేవునితో అతను కలిగినటువంటి అనుభవాలను జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ప్రత్యక్షమైన ప్రతి చోట అతడు బలిపీఠాలు కట్టించాడు అంటాడు. మీరు చదివిన తర్వాత అక్కడ లేదు కానీ ఈ 7 సార్లు కూడా ప్రేయర్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆల్టర్. బలిపీఠాలు ఎందుకు కట్టబడతాయి? దాదాపు 400 సార్లు ఒక లెక్క వేసి బైబిల్ బాగా చదువుకున్నటువంటి అతను ఒక లెక్క వేసి 400 సార్లు బైబిల్లో ఆలోచనలు చెప్పబడ్డాయి. దానిలో సగానికి పైగా ఈ పంచగ్రంథాల్లోనే ప్రస్తావించారు. అంటే పితరుల యొక్క జీవితంలో, ఇశ్రాయేలీయుల యొక్క ప్రారంభ చరిత్రలో ఈ ఆల్తారు, బలిపీఠాలు, ప్రార్థనలు చాలా ప్రాముఖ్యంగా కనబడతాయి. ఈ బలిపీఠాల మీద బలులు అర్పించడం, అవి సమాధాన సంబంధమైనటువంటి బలులు కానీ, పక్షులు కానీ, జంతువులను కానీ అర్పించడం. ఈ అర్పించబడినటువంటి ఈ బలుల కంటే అబ్రహాము యొక్క గిర్వామలు తృతీయాలు, అతని యొక్క ప్రార్థనలు ఒక గొప్ప ధూపము వలె దేవుని సన్నిధానంలోనికి చేరాయని నేను అర్పించవచ్చు. కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా అబ్రహాము యొక్క ప్రార్థనలే హోమాలు, అబ్రహాము యొక్క ప్రార్థనలే ఒక యాగంగా, ఒక బలిగా, ఒక ధూపంగా దేవుని సన్నిధిలోనికి ప్రవేశించుంటాయి. ఆ కమ్మటి వాసన దేవుడు ఆగ్రానించి అబ్రహాము గురించి దేవుడే చెప్పినటువంటి మాట మీరు గమనించండి. అబీమెలెకు రాజు, అతడితో అబ్రహాము గురించి ప్రభు చెప్పినటువంటి మాట, అతడు ప్రవక్త, అతడు నీ కొరకై ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావు, అబ్రహాము విషయమై జాగ్రత్త.
నీ కొరకు అతను ప్రార్థన చేస్తాడు. తర్వాత ఆ 21వ అధ్యాయం చివరిలో చూస్తే అబ్రహాము ప్రార్థన చేయగా అబీమెలెకు కుటుంబము స్వస్థత పొందింది, పిల్లలు కలిగారు, అభివృద్ధి. అది అబ్రహాము యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి ఫలం. అబ్రహాము గురించి దేవుడిచ్చినటువంటి సాక్ష్యం. The prophet and he will pray for you. విజ్ఞాపన ప్రార్థన. It's not for him. It is for others. పరిసరాలలో ఉన్నటువంటి జనతాయ అతని వంశానికి, అతనికి గోత్రానికి సంబంధించినటువంటి వారి కొరకై ప్రార్థనాంశాల గురించి బైబిల్లో చాలా ఎక్కువగా చెప్పబడింది. ఏదైనా అంశం ఎక్కువగా బైబిల్లో ప్రస్తావించబడింది అంటే అది ప్రార్థన. We find numerous examples, heroes of prayer, numerous promises for those who pray. Example, ఎన్నో మనకు కనబడతాయి. బైబిల్ గ్రంథం మనం తెలిసి తెరవగానే 4వ అధ్యాయంలో చివరి వచనంలో ప్రార్థన ఎంత ప్రారంభంలోనే ప్రారంభమైందో 4వ అధ్యాయం చివరి వచనంలో ఏదోషుడు పుట్టిన తర్వాత యెహోవా నామమున ప్రార్థన ప్రార్థన, తాను కుమారుడైనటువంటి దేవుడు పుట్టిన తర్వాత ప్రార్థన. చివరి గ్రంథం ప్రకటన గ్రంథం చూస్తే మరణాత ప్రార్థనతో అది ముగింపు వస్తుంది. ప్రభు అయిన యేసు ప్రభు ఆమేన్. ఆది సంఘం క్రీస్తు యొక్క రాకడను అపేక్షిస్తూ చేసినటువంటి ప్రార్థన ప్రభు అయిన యేసు ప్రభు ఆమేన్ అనేటువంటి మాటతో అంటే మొదటి పేజీ నుండి చివరి వరకు కూడా ఈ ప్రార్థన అదే పని మనకు. అంటే ఎంతగా ప్రస్తావించబడడానికి కారణం ఏంటంటే ప్రార్థన యొక్క సీక్రెట్ నీడ్ అండ్ ఇంపార్టెన్స్. సీక్రెట్ ఇంపార్టెన్స్ అండ్ నీడ్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ప్రార్థన యొక్క అవసరత మనం తెలియజేయడానికే పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు ప్రార్థన గురించి, అబ్రహాము గురించి రాయబడ్డాయి. ప్రఖ్యాత ప్రసంగికుడు స్పర్జన్ మీ దగ్గర ఉంటున్నాయి. ఎవ్రీ మార్నింగ్ అనేటువంటి డివోషనల్ మీ దగ్గర ఉంటుండాలి. చాలా మందికి నోబెల్ గారు తీసుకొని చేస్తూ ఉంటాడు. స్పర్జన్ నాకు కూడా అదే ఆయన ఇచ్చాడు. స్పర్జన్ ఆయన రాసింది ఏంటంటే a prayerless life is Christ-like, that's life. ప్రార్థన లేని జీవితం క్రీస్తు లేని జీవితం. క్రీస్తుని జీవితంలో లేకపోతే, ప్రార్థన ద్వారా నీవు క్రీస్తుతో అంటుకట్టబడకపోతే నీవు ఫలితం ఇది. ప్రార్థన లేని క్రైస్తవ జీవితాన్ని మనం ఊహించలేదు. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించినప్పుడు వెనువెంటనే మనం దేవుని సమాధానం ఇవ్వకపోతే, మనం ఆశించినవి వెంటనే దొరకకపోతే, వెంటనే నా ప్రార్థనలో బలం లేదా, ఏ బలం కాదు, నీ ప్రార్థనలో బలం లేదా, ప్రార్థనలో ఒరిగేది ఏమిటి? ఈ అనుమానాలన్నీ కూడా మనం ప్రార్థన రహితుడుగా కనుక ప్రార్థన అనేటువంటి ఈ గొప్ప ఆయుధాన్ని
ప్రతి క్రైస్తవుడు కలిగి ఉంటారు. స్పర్శం చెప్పినటువంటి మాటలు మళ్ళీ చెప్తాను. A prayerless soul is a Christless soul. Prayer is the listening of the believing infant, shout of the fighting believer. ప్రార్థన దేంట్లో వచ్చాడంటే లిస్నింగ్ ఇన్ఫాంట్ అంటే తప్పనడుగు వేస్తూ రాని వచ్చి రాని మాటలతో మాట్లాడేటువంటి ఒక శిశువు చెప్పేటువంటి మాటలాగా పోరాటంలో ఒక యోగుడు వేసేటువంటి కేకలాంటిది ఇస్ ఎ షౌట్ ఆఫ్ ఎ ఫైటింగ్ బిలీవర్. ప్రార్థన ఒక యుద్ధమంత్రం. ఇట్స్ ఎ బ్యాటిల్ ఫీల్డ్. సాధారణతో అంధకార శక్తులతో మనం పోరాడాల్సి ఉంది. కనుకనే అపోస్తలుడైన పౌలు క్రైస్తవ జీవితాన్ని క్రైస్తవుల యొక్క జీవితాన్ని పోలుస్తూ మనమందరము సైనికులు. వీఆర్ సోల్జర్స్. సోల్జర్స్ అంటారు. క్రైస్తవ జీవితం స్ట్రగుల్, పోరాటం. ఈ పోరాటం ఒక్కడమే పోరాడితే నీకు అపజయం. ఈ తరపున పోరాడే దేవుని నీవు వేడుకుంటే కనుక దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘాలు ప్రార్థించే సంఘాలుగా ఆది సంఘం అపోస్తలుల కార్యముల గ్రంథంలో చెప్పబడినటువంటి సంఘం ఇట్స్ ఎ ప్రేయింగ్ చర్చ్. ఇట్స్ ఎ సింగింగ్ చర్చ్. చెరసాలలో సంఖ్యలలో కూడా పౌలు సీలలు ప్రార్థించి స్తుతించినట్టు రోజుకు మారు ప్రార్థన చేసినటువంటి సాంఘిక కొండపై ఏరియా చేసినటువంటి ప్రార్థన, ఇవన్నీ కూడా మనం ఒక గొప్ప మాదిరి. వీరి జీవితాల్లో జయం, వీరి జీవితాలు వేగంగా సాగిపోవడానికి ప్రార్థనలు వారికి ప్రార్థనల గురించి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి ఉత్తరం 2వ అధ్యాయంలో 4 రకాలైనటువంటి ప్రార్థనలు చేశారు. యాచనలు, విజ్ఞాపనలు, ప్రార్థనలు, స్తుతి స్తోత్రాలు చేశారు. విజ్ఞాపనల గురించి అక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే, మనుషులందరి కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అందరూ రక్షించబడాలనేది దేవుని యొక్క చిత్తం. సుధమ భూముల పట్టణాలు కూడా నాశనం కాకుండా ఆయన ఇష్టం లేదు. అందరూ రక్షించబడాలని అందరి కూడా ఏర్చుకొచ్చాడు. కాబట్టి క్రైస్తవ సంఘం, క్రైస్తవులు ప్రతి వాణి కొరకై చాలాసార్లు మన ప్రార్థనలు మన చుట్టే పరిభ్రమిస్తాయి. ప్రార్థనలు ఎవరు కేంద్రంగా ఉంటానంటే నేను నా సంఘములు కొందరు, నా ఇరుగు పనులు ఉన్నటువంటి వాళ్ళు ఉండదు. ప్రార్థనలన్నీ సెల్ఫ్ సెంటర్డ్ ప్రేయర్. రైట్ అంటారు. చాలా సంఘాల్లో మరి ముఖ్యంగా ఎవాంజలికల్ ట్రెడిషన్కి సంబంధించినటువంటి ఎవాంజలికల్ జాన్ ఆఫ్ స్టార్ట్ మొదలైనటువంటి గొప్ప పండితులు వారు గమనించి చెప్పింది ఏంటంటే, ఇట్ ఈస్
ఇన్ అవర్ evangelical churches. Evangelical అని చెప్పుకుంటున్నాం, కొద్ది సమయం మాత్రమే మనం విజ్ఞాపనకు సమయం ఇస్తున్నాం. మేబీ 1 or 2 minutes maximum. లాసమేలో జరిగినటువంటి వారి కాన్ఫరెన్స్లో, గ్రాండ్ రాపిడ్స్లో జరిగినటువంటి వారి యొక్క కాన్ఫరెన్స్లో దీని గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ evangelical ట్రెడిషన్ అనుసరించినటువంటి ప్రతి చర్చిలో there should be a time of 10 to 15 minutes for intercessory prayer. విజ్ఞాపన ప్రార్థన. ఈ విజ్ఞాపన ప్రార్థనలో అభిషిక్తులైనటువంటి వారు ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే యు ఆర్ ఇన్ టచ్ విత్ ద వరల్డ్. నువ్వు ప్రజల మధ్య తిరుగుతావు, ప్రజలతో నీకు సంబంధాలు ఉంటాయి, ప్రజల యొక్క అవసరాలు ఏమిటో, సమాజం యొక్క అవసరాలు ఏమిటో నీకు తెలుసు. కాబట్టి నీవు వారి కొరకై శ్రేష్ఠ సంఘంలో నేను చాలా వెళ్ళాను. ఆశ్రయాలే ఏదో చదువుతాడు, తర్వాత ఈ సమయంలో జ్ఞాపక ప్రార్థన చేయడానికి మళ్ళీ అనుభవం చేయండి. బీజంలో కొరకు, వారి సంఘ కాపురి కొరకు, ఇవే ధ్యానాలు చెప్పాడు. నేను evangelical చర్చికి వెళ్ళాను. మా చర్చిలో ఓకే ప్రార్థన చేస్తున్నాడు. మా పాస్టర్ గారు సెలవు మీద పోయారు, ఆయనకి హ్యావ్ ఏ ప్రెజెంట్ హాలిడే. మా సంఘంలో వీరు జబ్బుగా ఉన్నారు, వారు జబ్బుగా ఉన్నారు, స్వస్థం. ఇది నో కన్సర్న్ ఫర్ ద వరల్డ్. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇక్కడ మనం చేసేటువంటి ప్రార్థన కూడా చాలాసార్లు నో కన్సర్న్ ఫర్ ద వరల్డ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. దేవుడి యొక్క ఉద్దేశం అందరూ రక్షించబడాలి. ఆ భారతంలో ఉంటే వారి విజ్ఞాపన ప్రార్థన. విజ్ఞాపన అంటే అక్కడిలో ఉన్నటువంటి, వేదంలో ఉన్నటువంటి మన సహోదరులను ఇరుముఖము వారిని దేవుని సన్నిధిలోకి దేవుని సన్నిధిలోనికి ప్రవేశించినప్పుడల్లా కూడా అబ్రహాంలో ఉండేటువంటి ఏమిటంటే దేవుడు న్యాయం. ఈజ్ రైట్నెస్ గాడ్, ఈజ్ ద జడ్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అన్నిటినీ పరిశోధించేటువంటి దేవుడు, అన్నిటికీ తీర్పు చేసేటువంటి దేవుడు. సర్వలోకములకు న్యాయం తీర్చువాడు. ఈ విషయంలో న్యాయం చేయరాదు. దేవుని ప్రతివారు చెప్పినటువంటి మాట, యు ఆర్ ద జడ్జ్ ఆఫ్ ద హోల్ వరల్డ్, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ ద హోల్ వరల్డ్. సర్వము సృష్టించావు, సర్వము నీతి న్యాయం చేత పరిపాలించేటువంటి దేవుడు. ఈ విషయంలో న్యాయం చేయవాళ్ళు ప్రార్థన మనం బహు ఎక్కువగా వింటాం. చాలాసార్లు బోధిస్తాం. చివరికి అది అయిపోయిందని పదే పదే వింటున్న దానికి విలువ లేకపోతే ఒక అమూల్యమైనటువంటి సంపద. రెండవది సువార్థీకరణ, evangelism. తాము పొందినటువంటి గాయకుల చేత మనకు స్వస్థత ఇచ్చాడు. తాము పొందిన శ్రమ, వేదన, మరణము ద్వారా మనకు రక్షణ ప్రభు అనుగ్రహించాడు. ఆయన దేవుని శ్రమాసేవకు, ఆయన శ్రమ, ఆయన మరణం అనార్థమైనటువంటి పరుల యొక్క రక్షణ కొరకైనటువంటి పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉన్నప్పటికీ అది ఎవరి గురించి రాయబడిందో,
వివరించడానికి ఫిలిప్ అరణ్య మార్గంలో చదువుతున్నటువంటి భాగం అర్థం కాకపోతే దాన్ని వివరించాలి. ఏది కూర్చున్నటువంటి భాగం యెషయా-గ్రంథం 53వ అధ్యాయం. ఫిలిప్ సువార్తి మనం యోగము మన దగ్గరికి వచ్చినప్పుడు అని చెప్పారు. 7 పంచాలను గురించి వల్ల పంచాలు అపోస్తలులు దేవుని వాక్యం చెప్పడంలో బోధించడంలో నిమగ్నమై ఈ ఆహారం గ్రీక్ మాట్లాడేటువంటి వారి కొరకై ఆహారాన్ని సిద్ధం చేసేటువంటి వడ్డించేటువంటి పని కొరకై ఏర్పరచబడినటువంటి 7 కోడిలో ఇతను ఫిలిప్పును గురించి డీకన్గా ప్రసిద్ధికెక్కేదానికంటే కూడా అతడు ఒక ఎవాంజలిస్టుగా, ఒక సువార్థికుడుగా అతడు తగ్గాడు. అపోస్తలుల కార్యంలో గ్రంథం మీరు చివరి అధ్యాయంలో చదివితే అతడు 21వ అధ్యాయం 8వ వచనంలో అతడు సువార్థికుడని, సమరయ పట్టణంలో జీవిస్తున్నానని, అతనికి నలుగురు కుమార్తెలు ఉన్నారు అని, ఆ నలుగురు కుమార్తెలు కూడా ప్రవక్త్రులని అపోస్తలుల కార్యం గ్రంథంలో రాయబడింది. యెరూషలేములోని సంఘములకు హింసలు కలిగినప్పుడు అపోస్తలులు తప్ప అందరూ కూడా చెదరిపోయారు. సమరయ యూదయ ప్రాంతాలకు సాగి వెళ్ళిపోయారు. అలా వెళ్ళినటువంటి వారిలో ఫిలిప్ కూడా శ్రమలు అతన్ని సమరయ కనిపించారు. సమరయలో అతడు సువార్తను ప్రకటించాడు. అంటే శ్రమలు కూడా సాక్షులు చెప్పడానికి, సువార్తను ప్రకటించడానికి ఆటంకంగా నిలబడ్డాయి. కఠినమైనటువంటి శ్రమలు కూడా సువార్త ప్రకటనకు ఆటంకంగా. పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి ఉత్తరం 1వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుతాం, నా బంధకమును క్రీస్తు సువార్త ప్రబలం కావడానికే వచ్చాయి. All my sufferings are for the sake of God. సువార్త వ్యాపకత్వానికి, ప్రేతవ్యంలో ఉన్నటువంటి వారికి సువార్త ప్రకటించాము, చెరలో ఉన్నటువంటి వారికి ప్రకటన చేశాము. శ్రమలు కూడా మా నోటు పోయించలేకపోయారు. సమరయలో గొప్ప విజయం, సమరయ స్త్రీ సాక్ష్యం విన్నటువంటి ప్రజలు ఎలా గ్రామమంతా యేసు మెస్సయ్యగా అంగీకరించారు. ఫిలిప్ గొప్ప అద్భుతాలతో పరముతో వాక్యం చెప్పించారు. గొప్ప విజయం. ఇలా విజయవంతమైన పని చేతి నిండా ఉండగా ఒకనాడు దేవుని దూత లేక ఆత్మ ఫిలిప్పును దర్శించి, నీకు గాజాకు వెళ్ళేటువంటి మార్గంలో ఒకడు ప్రయాణం చేస్తున్నాడు, ఉద్యోగపేడైనటువంటి నపుంసకుడు, కోశాధికారి, అలాగే రానికి కోశాధికారి, అతని దగ్గరికి వెళ్ళి స్వార్థం. వెంటనే ఫిలిప్ అబ్రహాం వలె, పౌలు వలె ఆ మార్గంలో శ్రమను సమరయ్య నడిపిస్తే దేవుని యొక్క ఆత్మ అతనిని అరణ్య ప్రాంతానికి నడిపించింది. ఎన్నడూ దున్నబడినటువంటి వీడికి దైవవాక్యం అనేటువంటి అమృత చినుకులను వర్తింపజేసినటువంటి వ్యక్తి పరిగెత్తి
శ్రమలు సమలైకు ఆత్మ అరణ్య. అందుకే అపోస్తలుల కార్య గ్రంథం చాలా మంది ఏమంటారంటే ఇట్స్ నాట్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్, ఇట్స్ నాట్ ది యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్, దే ఆర్ ది యాక్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని కార్యాల గ్రంథం. లేక ఇంకా కొంచెం న్యూ టెస్టమెంట్ స్కాలర్స్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి దీస్ ఆర్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద లోకల్ కమ్యూనిటీ. సంఘాలు చేసినటువంటి కార్యాలు. ఆత్మమూలని ఇక్కడికి వెళ్ళవద్దని ఆటంకపరిచింది. మానవుని యొక్క రమ్మని నాకు ఒక పిలుపు వచ్చింది. ఆత్మ ఇది అప్పుడు పేదలు కానీ ఫిలిప్ కానీ పౌలు కానీ మరెవరైనా సరే ఓన్లీ పవర్ఫుల్గా హ్యాండ్స్ అవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుని చేతిలో ఆయుధంగా ఈ స్వార్థీకరణ కొరకై వాడబడినది. హయ్యర్ జీవితం జాకెట్ కోడ్ అనేటువంటి వాళ్ళు ఇద్దరు రాస్తూ హయ్యర్ జీవితాన్ని రాస్తూ హయ్యర్ కూడా దేవుని చేతిలో పరిశుద్ధాత్మ చేత వాడబడిన పరిశుద్ధాత్మ నడుపు చేత వాడబడినటువంటి ఆందోళన ఎన్నుకోవడంలో ఇదంతా కూడా అసలు ఎన్నుకున్నది కూడా ఆత్మ నడిపించారు. అక్కడ మొదట న్యూజిలాండ్ వెళ్ళాలని, నరమాంస పట్టుకు ఉండేటువంటి చోటకి వెళ్ళాలని, చివరికి అతడు నాకు దేవుడు నడిపించినటువంటి పూర్వంలో జయించి పౌలు ఫిలిప్ పీటర్ వీళ్ళందరూ కూడా ఆది సంఘంలో ఎక్కువగా వార్తలు చేసి నేను ఇటీవల వార్త మీద నేను రాబిన్సన్ అనేటువంటి అతను రాసినటువంటి చిన్న కామెంట్రీ చూస్తున్నాను, డివోషనల్ కామెంట్రీ. దానిలో అతను ఏం రాశాడంటే we need check balance. సెకండ్ తీసుకున్న లోపలిని వెళ్ళని పడబెట్టి హాస్పిటల్లో తీసుకువెళ్తాం. We need people who carry people to Christ. We need evangelists. మార్క్స్ వార్తలో చెప్పబడినటువంటిది మనం గమనిస్తే నలుగురు మనుషులు ఒక పక్షవాయు కలిగినటువంటి వారిని యేసు ఒక ఇంట కూర్చొని ఉండగా ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా ఉన్న సమయంలో పైకప్పు విప్పి అతనికి వారి యొక్క విశ్వాసమును చూసి యేసు అతను అని రాయబడింది. That kind of people, those who guide people to come to Jesus. అందరూ పదవి ఎక్కి జరగాలనేటువంటి వారే కానీ పోతేటువంటి వాడు ఎవరు? అందరూ ఉచితంగా కూర్చోవాలని కానీ ఆశతో పరిగెత్తి వార్త చెప్దామనేటువంటి వారు తక్కువ మంది క్రీస్తు దగ్గర is holy business of every Christian that we must help people to come to Jesus. ఎంతో మంది గ్రీకులు ఫిలిప్ దగ్గరకు వచ్చి అపోస్తలుడైన శిష్యుడైనటువంటి ఫిలిప్ దగ్గరకు వచ్చి అయ్యా మేము యేసుని చూడబోతున్నాం. Many people wanted to say Jesus, who he is, what kind of savior he is. అనేక మంది సజ్జాన్వేషకులు యేసు చూడాలని వారందరినీ మనం యేసు ఒక బోధకుడు అయిపోయి తన శిష్యులు తనతోనే ఉండాలని ఆశపడకుండా తన దగ్గర బాప్తిసానికి వస్తున్నటువంటి యేసు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుడు.
వెంటనే ఆ శిష్యుడు ఆంధ్ర అతని సహోదరుడు యేసు యోహాను మొదటి యేసు అంటే యోహాను యొక్క బిజినెస్ ఇస్ టు పాయింట్ జీసస్ and guide people to go. వారు వెళ్ళిన తర్వాత ఆంధ్ర మొట్టమొదటి సీమోను చూసి నేను మెస్సయ్యను కంటిమని సీమోను నడిపించాడు. యేసు ఫిలిప్పును పిలిచినప్పుడు ఫిలిప్పు నతనయేలు దేవుని దగ్గరికి ఇప్పుడు ఫిలిప్ ఇవాంజలిస్ట్ ఆఫ్రికా ఖండం చీకటి ఖండమైనటువంటి ఆఫ్రికా ఖండంలో సువార్త జ్యోతి కలగడానికి అక్కడి సాధన. ఆస్వాడ్ చేసి విద్యల గురించి మీరు చదువుతారు. గొప్ప ఉద్యోగ ప్రసంగి అనేక మంది అక్కడ మాట్లాడుతూ ఉంటే మామూలు ఉంటుంది. దేశంలో రక్షకుడిగా అంగీకరించేవాడు ఆస్వాడ్ చేసి అతను చెప్పినటువంటి మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. The need of the hour. Evangelism is the order of the day. Evangelism is the order of the day. The need of the hour. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాల యొక్క అవసరం ఏంటంటే సువార్తికరణకి. ఇది గొప్ప అవసరం. ఆయన ఇంకొక మాట్లాడతాడు, వితౌట్ ఎవాంజలిజం ద చర్చ్ విల్ ఫెయిల్. సువార్తను ఏ సంఘం ప్రకటించదు, ఏ సంఘము సువార్తికుల యొక్క సేవకు బలపరచదు, ఆ సంఘం నశించింది. We must evangelize or we will become proselytes. మనం వార్త ప్రకటించకపోతే ఈ సంఘాన్ని గురించి ఏంటంటే అది గతంలో ఉన్న ఒక పవిత్రమైనటువంటి దాని ఒక జ్ఞాపకంగానే మీకు పోతున్నాయి. పవిత్రమైనటువంటి జ్ఞాపకం. We fail to evangelize. ఎన్నికలున్నాను ఒక గొప్ప నూతన వేదం అతను ఇవాంజలిజం గురించి చెప్పినటువంటి మాటలు, the fire exists by burning, the church exists by evangelism. కావులు నిప్పు ఎలా ఉంటుందో నిలిచి ఉంటుందో ఇవాంజలిజం చేయడం ద్వారా సంఘం అంటే సంఘం ఉనికికి జీవాధారమైనటువంటిది సువార్తీకరణ. కానీ దీన్ని మనం ఏనాడో తీసి పక్కన పెట్టేసి నా బాల్యంలో ఏఎస్ సంఘంలో ఎవాంజలిస్ట్ అనేటువంటి ఎవాంజలిస్టిక్ పాస్టర్ అనేటువంటి ఆయన ఉండేవారు. చాలామంది అన్ని చోట్ల ఉన్నారు. నాకు గోదావరి సైడ్లో వీరయ్య గారు, పాస్టర్ వీరయ్య, రాజమండ్రి సైడ్లో ఒక ఆయన, నేను ఆయనతో కూడా మాట్లాడాను. గొప్ప ఇవాంజలిస్ట్. We have a cadre of Catholics. అసలైన సేవ వారి వల్లనే జరిగింది. ఇప్పుడు ఎవాంజలిస్ట్ అనేటువంటి ప్రతిదీ పాస్టర్. చాలా మంది పాస్టర్లు ఉన్నారు, బట్ ఫ్యూ ఎవాంజలిస్ట్స్. నేను తెలుగు జిల్లాలో మినిస్ట్రీలో ప్రవేశించినప్పుడు సంఘటన ఆల్రెడీ జిల్లా నుండి 40 పాస్టర్స్ ఇన్ బోత్ ఫీల్డ్స్ కనాలి, సత్రపల్లి అండ్ గుంటూరు ఫీల్డ్స్. ఇప్పుడు 150 మంది పాస్టర్స్. 50 ఎక్కడ 150 వచ్చే జాన్ వెస్లీ మెథడిస్ట్ సంఘాన్ని స్థాపించినటువంటి స్థాపకుడు. అతడు తన పాస్టర్స్కి చెప్పినటువంటి ఒక సూచన ఏంటంటే, గవర్నమెంట్ పెట్టాడు, పాస్టర్స్ అందరూ మెథడిస్ట్ సంఘంలో పాటించాల్సిన
nothing to do but to save souls. We have nothing to do but save souls. ఆత్మల రక్షణే, సువార్తీకరణే మనం చేయమై ఉండాలి. It is not your business to preach so many times. ఎన్నోసార్లు ప్రసంగం చేయడం కాదు లేదు. But to say as many as possible. ఎందరిని రక్షించగలుగుతాము అందరిని రక్షించడానికి ప్రయత్నించాలి. That's the statement of John the Sixth. ఇది ఎప్పుడైనా గమనించారా? గాస్పల్లో మొదటి 2 లెటర్స్ ఏంటి? Gospel, go, G-O-S-P-L, go. But we are not going. It's gospel. We are busy with our schedules. We are busy with our own programs. Seldom we have time to go with the gospel. Every Christian, wherever he goes, he must carry the gospel. ఈ జీవితమే దేవుని బిడ్డల జీవోద్యమంలాగా బ్రతికేదానికంటే సజీవమైనటువంటి సాక్షిగా చేసుకోవాలి. జీవనృతులుగా ఉండవచ్చు, సజీవమైన సాక్షిగా చేసుకోవాలి. చివరగా ప్రవర్తన ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. క్రిస్టియన్ లైఫ్ స్టైల్ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. దైవ రాజ్యం పౌరునిగా యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ద కింగ్డమ్, యాజ్ ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్, యువర్ లైఫ్ స్టైల్ షుడ్ బి డిఫరెంట్. మీరు అలాగనే ఉండదు. You must be perfect. ధన్యతలో ప్రభు చెప్పినటువంటి కొన్నిసారి మనం విన్నాం. ధన్యతలో ప్రభు చెప్పినటువంటిది క్రైస్తవ జీవితం యొక్క సూత్రాలు మెర్సీ, కరుణానిధులు, హృదయ శుద్ధి, శాంతి. Jesus is compassionate Savior. Jesus గురించి ఏమని చెప్తే పదే పదే ఆయన వారి మీద కనికరపడేది. గోపులు చూసినప్పుడు కనికరపడ్డాడు, ఆకలి ఉన్న వారిని చూసినప్పుడు కనికరపడ్డాడు, కాపరు లేని గొర్రెల మధ్య ఉన్నటువంటి ప్రజలను చూసి ఆయన కనికరపడ్డాడు. Our Master Jesus was compassionate. లూకాసు 6వ అధ్యాయంలో పర్వత ప్రబోధాన్ని తృప్తీకరించి లూకా రాసినటువంటిది 6వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. శరణానంద ప్లేన్, ఇదే శరణానంద మౌంట్. ఆ శరణానంద ప్లేన్లో లూకా చెప్పింది ఏంటంటే, మీరు సర్వోన్నతులైన దేవుని కుమారుడు, మీ దేవుడు కనికరం కలవాడు, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కృతజ్ఞత లేని వారి మీద మంచి చేసేటువంటి దేవుడు కనుక మీరు as sons and daughters of Heavenly Father, you must cultivate the compassion. ఒకసారి నేను ఎన్ఎస్ మీటింగ్కి వెళ్ళినప్పుడు నా ఓల్డ్ స్టూడెంట్ ఒక సుబ్బయ్యని మాట్లాడుతూ అతను చెప్పినటువంటి మాట ఏంటంటే, కనికరం కరం చేయి, చూచి అక్కడలో ఉన్నటువంటి వాడికి చేయి చాచి. నేను ఇంటికి అయిపోయిన తర్వాత మంచి డెఫినేషన్గా ఉంటుందా, కనికరం అంటే ఇదా అని అన్నాను నేను. అయ్యాక మరి ఇక్కడికి అర్థమయ్యేట్టుగా నేను చెప్పాను. నువ్వు చదువుకుంటే ఏమైనా జ్ఞాపకం ఉందా? ఉందా కదా, ఇక్కడికి ఎక్కడో అనవసరం. కనికరానికి హీబ్రూలో వాడినటువంటి మాట రాహమి. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ఐ ఆర్ ఇన్ ద బౌల్ ఆర్ ద కడుపు. అంటే అక్కడలో ఉన్నటువంటి వాళ్ళ చూసి నీ కడుపు
అనుకుంటాం. అతని స్థానంలో నువ్వు నిలవబడి అక్కడ చూసినట్టుగా అతని సమస్యను అర్థం చేసుకొని అక్కడ చాలా అతను దయనీయమైనటువంటి పరిస్థితి చూస్తే నాకు కలుగుతుంది. సంథింగ్ పౌరులో కదలిక, చేతిలో కదలిక ఉన్నటువంటి వాళ్ళే మనమందరం దేవుని సన్నిధిలో పెట్టారు. ఆయన కరుణ దయ లేకపోతే మనం బ్రతకన. కనుక మనం కూడా కాఠిన్యం కాదు, కనికరం చూపిద్దాం మధురమైన. రెండవది ప్రభు చెప్పింది ఏంటంటే, the Lord Jesus calls those blessed who are merciful, those who have compassion towards others. They are full of good works and try to do good. ఎప్పుడు మంచి చేయాలనే ఆశపడే. రెండవది బియాటిట్యూడ్స్లో ఆచార శుద్ధి కాదు, ఆత్మశుద్ధి. హృదయ శుద్ధి గలవారు అని దేవుడు చెప్తారు. Blessed are those who are pure in heart, those who do not aim merely an outward appearance. అంతరంగికమైనటువంటి సౌందర్యం కోసం పోరాడే వాళ్ళే కానీ బయటికి కనబడేది. అంటే పరిచయం ప్రభు చెప్పింది ఏంటంటే, వాళ్ళు సొంతం కొట్టిన సమానం. ఎక్స్టర్నల్ దీనికోసమే ట్రై చేస్తారు కానీ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం కూడా ట్రై చేస్తారు. మనం ప్రతి ఆరాధనలో ఇది నా నేను బ్లెస్సింగ్ ఇవ్వగానే దేవా నా యొక్క క్రియేట్ ఇన్ మీ ఇన్ యూ హార్ట్. వాళ్ళే దేవుని. చివరగా నీతి కొరకై హింసించబడేటువంటి వారు చాలా కష్టమైంది. అపోస్తలులలో ప్రభు చెప్పినటువంటి బోధ ఆయన ఏ రీతిగా లోకం హింసించిందో, నీతిమంతుల్ని ఆది నుండి మనుషులు ఏ రీతిగా వెంటాడి శోధించాలో మీకు కూడా వస్తాయి. కానీ మీరు సంతోషించండి, నా నిమిత్తము సువార్త నిమిత్తమై మీరు నిందపాలైనారు. మీరు హింసించబడినప్పుడు సంతోషించండి. ఎక్కడో మరణం చెప్తాడు, పరిశుద్ధాత్మ మీద నిండుగా whenever you are persecuted, the Spirit will be with us. He controls us and He guides us how to come out of that. కనుక దేవుని బిడ్డల క్రైస్తవ ప్రవర్తనలో కరుణాత్మకమై ఉండడానికి ప్రయత్నించాలి. అక్కడలో ఉన్నటువంటి వారికి సహాయపడతాం, భోగికి సహాయపడతాం, కాపడలేని గురెలాగా ఉన్న అనేక మందికి వార్తను అందించడంలో సహాయం. అన్నిటికంటే మీకు పవిత్ర హృదయంలో ఇస్తాం. పవిత్ర హృదయం గంగా స్నానం చేయడంతో అన్నాము, పుణ్యనాథంలో మునగడంతో రాము కానీ పరిశుద్ధాత్మ ప్రోక్షణకు దేవుని వాక్యం అనేటువంటి మొదట స్నానం ద్వారా ఎంతో ప్రభు మొత్తం కూడా ఉన్నాడు. సమస్త జ్ఞానం కలిగించిన దేవుని సమానం యేసుక్రీస్తు ఈ హృదయంలో మీ కళలో కావాలి.
హృదయంగా మనకు చెప్పిన వారు బయట ముందుకు రావాల్సిందిగా మనం మీరు చేసిన మేలను జ్ఞాపకం చేసుకొని ఈ పరిశుద్ధ సన్నిధిలో నిలవబడి కృతజ్ఞతార్పణలు అర్పించిన ఈ బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇంకా నీ సహాయం బిడ్డలు అందించమని వేడుకుంటున్నా. కమలాల దంపతులకు మీరు అనుగ్రహించిన కుమారుడు సామ్యుల్ గారికి ఇంజనీరింగ్లో అడ్మిషన్ దొరికేటట్టుగా సహాయపడినందున నీకు వందనాలు. కోర్సంతటిలో కూడా యవనస్తులతో మీరు ఉండి ఏకదంగా కోర్సును ముగించడానికి ప్రభుదయమని నడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఎన్నో జన్మదిన సందర్భంగా ఈ రోజున తన జన్మదినాన్ని ఆచరించుకుంటూ ఉండగా మా ప్రభువా మీరు తోడుగా ఉండండి, నడిపించండి. ఈ సంవత్సరం అంతా యువ బిడ్డకు ఏ అపాయం అనారోగ్యం కీర్తి జరగకుండా ఈ సన్నిధి బిడ్డతో కూడా వచ్చి ఈ కృపలో ఎదుగుడు కొరకై సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే మా ప్రభువా ఎస్ విజయ్ కుటుంబము మా ప్రభువా మిమ్మల్ని ప్రేమించి కుటుంబంలో చేసినటువంటి మేలను జ్ఞాపకం చేసుకొని మీకు సమర్పించినటువంటి ఈ అర్పణను దయతో అంగీకరించండి, మిమ్మల్ని ఆశీర్వదించండి. మా ప్రభువా అన్న మందిరం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. తన రాబడిలో నుండి దశమ భాగం నీకు సమర్పించి ఉండగా ప్రభువా దశభాగముల యొక్క ఆశీర్వాదాలతో ఈ యవనాలను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. మా తండ్రి డాక్టర్ శ్రీ జేకర్ కుటుంబంలో మీరు చేసినటువంటి మేకలను జ్ఞాపకం పెట్టుకొని కుటుంబం మీకు ఇచ్చినటువంటి కానుకలను అంగీకరించి డాక్టర్ జేకర్ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ఇంకా సహాయమైన అవసరాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. అదే ఇంకా తండ్రి తన రాబడిలో నుండి దశభాగం అర్పించుకుంటుండగా ప్రభువ ఆ దశభాగముల యొక్క ఈవెలతో తను దర్శించమని తన భవిష్యత్తును మా ప్రభావ మీ నడిపింపు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి సాగర్ కూడా ప్రభావ మీరు ప్రేమించి తన రాబడిలో చిక్కినటువంటి ఈ దశభాగాన్ని అంగీకరించండి, ఎవరిని జీవించండి. ఈ పరిశుద్ధ సన్నిధిలో నిలబడి కాన్ఫరెన్సిన ప్రతి బిడ్డను మీరు ఆస్వాదించి మీ జీవితంతో చదివి పంపిస్తున్నాను. ఈ కానుకలను ఆస్వాదించమని ఏసు పరిశుద్ధనామం తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మలను దేవుని దీవెన మీకు తోడై ప్రత్యేకమైన పాట పేపర్ గారు పాడి
కీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా నీ గొప్ప కార్యం చాటేదా నా జీవితం మార్చిన యేసయ్యా ఈ నీ రుణం తీర్చుట ఎటులయా
ఇష్ట ప్రకారంగా ఈ శ్రేష్ఠ జీవితం 60 సంవత్సరాలు అయితే నీకు జీవించే చాలా తక్కువ. ఆయనకు ఇష్టమైనట్టుగా జీవించాలని ప్రార్థిస్తున్నాను. మరి సమయంలో నా రిటైర్మెంట్ సమయంలో మరి ఒక తల్లిగా సంఘం చేసినటువంటి సన్మానానికి నేను కృతజ్ఞుడైనాను. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నా. సంఘ కాపరికి నా వందనాలు తెలియజేస్తున్నా. చిన్న కుటుంబాలకు కూడా నా వందనాలు. ఒక అనౌన్స్మెంట్ ఇవ్వాలని ఆశపడుతున్నాను. 25 సంవత్సరాల క్రితం నేను పాటిగేట్లో ఉన్నప్పుడు అక్కడ ఒక సంఘానికి అంటే వెళ్తూ ఉంటాడండి. అయితే అక్కడ నుంచి దేవుడు గో బ్యాక్ టు యువర్ మదర్ చర్చ్ అని అన్నప్పుడు, ప్రభా నేను ఇక్కడ ఎదుగుతున్నాను, డిగ్రీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వెళ్ళినట్టుంది, చాలా బాగుంది కదా అంటే, అసలు నీ మదర్ చర్చ్ ఎట్లుందో ఒకసారి చూసుకున్నావా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఇప్పుడు నిన్ను ఎట్లా పెంచారో, నిన్ను ఏ స్థితికి ఎవరు తీసుకొచ్చారో నీకు అర్థమైందా? ఒక గుడిసెలో ఉన్న నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించి పెంచి పెద్ద చేస్తే ఇప్పుడు ఆ గుడిసె కాలుతుందని, లేకపోతే బాగలేదని మంచి బిల్డింగ్ షిఫ్ట్ అవుతావా? తల్లిదండ్రులు వదిలి, నీ తల్లిని వదిలి అన్నట్టుగా దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఐ వెంట్ బ్యాక్ టు లూథరన్ చర్చ్ దగ్గర. ఎందుకంటే దేవుడు అక్కడ ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి. అక్కడ మరి 21 సంవత్సరాల క్రితం ఆన్లైన్ ప్రేయర్ స్టార్ట్ చేసాం. పల్లి సంఘం కొరకు ఏం చేస్తున్నాం అంటే, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తామని లైక్ మైండెడ్ పీపుల్ ట్రినిటీ ఫెలోషిప్ అంతా కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించి సంఘం అంతటి కొరకు, సంఘం నిలబడాలని, సంఘం చెదిరిపోకూడదని, బలపడాలని, ఇవాంజలికల్గా ఎదగాలని, అనేకులకు ఆదర్శప్రాయంగా ఉండాలని, సంఘ కాపుల కొరకు, సంఘం కొరకు విజ్ఞాపనలు చేయడానికి 21 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాం. అయితే మరి లాస్ట్ ఇయర్ మాకు జరిగిన గొప్ప మేలు ఏంటంటే, దీన్ దయాళ్ గారి మరి ఫస్ట్ యానివర్సరీ కరెక్ట్గా ఆన్లైన్ ప్రేయర్ రోజే ఫంక్షన్కి అటెండ్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చి చర్చికి వచ్చి ఇక అక్కడ నీ ఇష్టం అయ్యా అనుకుని చర్చికి వచ్చి ఆన్లైన్ ప్రేయర్కి అటెండ్ అయినప్పుడు దేవుడు అద్భుతంగా ఆయన్ని దర్శించి ఆయన లేవనెత్తి ఒక సంవత్సరం ఇచ్చినందుకు యాన్యువల్ మీటింగ్గా, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్గా ఆన్లైన్ ప్రేయర్ ఫెలోషిప్ మన పెద్ద చర్చిలో వచ్చే 22వ తారీఖు శనివారం 5 గంటల నుండి 10 గంటల వరకు ప్రార్థన చేద్దామని, సాక్ష్యాలు, పాటలు, ప్రార్థనలు, మరి మంచి వాక్యం వినడానికి మనకు మధ్య జోబు వినా చేసిన వారు కూడా వస్తున్నారు. మీరందరూ కూడా తప్పకుండా రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. ఆశ్రయ గారికి వందనాలు తెలియజేస్తుంది. ప్రేమ స్వరూపి అయిన మా ప్రియ ప్రభువా, ఈ పరిశుద్ధమైన, ఉన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన నామమునకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇవాళ తండ్రి యొక్క ఉదయమైన ఆరాధనలో ప్రభువా,
నీవు మాకు తోడుగా ఉండి ఈ యొక్క ఆరాధన క్రమం ప్రభా మర్యాదగాను క్రమంగాను జరిగించినందుకు నీకు వందనాలను స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. విన్నటువంటి వాక్యం బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. తండ్రి విన్నటువంటి వాక్యం ప్రభా మేమందరం కూడా కనికిరం కలిగి జీవించేవారుగా, మంచి ప్రవర్తన కలిగి జీవించేవారుగా, మంచి ఈ యొక్క వాక్యాన్ని ప్రకటించే యోధులుగా మేమందరం ఉండడానికి ఈ యొక్క కృపను దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. అబ్రహాము ప్రభా ఏదైతే ప్రభా ఏ యొక్క విశ్వాసంతో ప్రభావ ఉన్నాడు ప్రభా అటువంటి విశ్వాసం మాకు దయచేయమని ప్రభావ వేడుకుంటున్నాను. అబ్రహామును ఏ విధంగా అయితే ఆశీర్వదించావు ప్రభా ఈ యొక్క సంఘంలో ఆ విధంగా ఆశీర్వదించమని, ఈ యొక్క సంఘంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా అబ్రహాము వలె ఆశీర్వదించమని నేను వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా సంఘ కాపరి అయినటువంటి డాక్టర్ సంపూర్ణ రావు గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను ఇవాళ తండ్రి. ఈ యొక్క దాసునికి ప్రభా మంచి ఆరోగ్యంలో శక్తిని బలమును దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క దాసుని నోటి ద్వారా ప్రభా అనేకమైన మార్గమైన విషయాలు అనేక మంది బిడ్డలు తెలుసుకొని ఈ యొక్క వాక్యాన్ని తిరిగి బిడ్డలుగా ఉండడానికి ఈ యొక్క కృపను దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. వారికి ఇచ్చినటువంటి కుమారులను బట్టి కుమార్తెను బట్టి వందనాలు తెలుస్తున్నాను తండ్రి. వారి యొక్క కుమారుడు చేసినటువంటి పరిచయను బట్టి వందనాలు ప్రభా తండ్రి. వారి యొక్క పరిచయను దీవించండి ఆశ్రయించమని ఇచ్చినాను తండ్రి. అదేవిధంగా ప్రభా సంఘము ప్రభా ఎవరైతే ప్రభా అనారోగ్యంగా ఉన్నారు ప్రభా వారికి మంచి శక్తిని బలమును దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. సంఘంలో ప్రభా విద్యను అభ్యసించే పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మంచి తెలుగుని జ్ఞానమును వేయించడానికి పిల్లలు దయచేయమని వేడుకుంటున్నాను. అదేవిధంగా ప్రభా ఈ యొక్క సంఘంలో ప్రభా ఎవరైతే ప్రభా ఏ పనులు చేస్తున్నారు ప్రభా ఆ పనులను వారు స్థిరపడడానికి ప్రభుత్వం దయచేయమని వేడుకుంటున్నాను. ఉద్యోగం చేసే పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా వారి యొక్క ఉద్యోగాలు దీవించండి ఆశీర్వదించండి ప్రభా తండ్రి. వారు అడుగుపెట్టే ప్రస్తుతం కూడా దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటున్నాను. అదేవిధంగా ప్రభా ఈ యొక్క సంఘ పరిచర్యలు ప్రభా ఎవరైతే ప్రభా ప్రధాన పాత్రను వహిస్తున్నారు ప్రభా వారి యొక్క కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ప్రభా. ఈ సంఘం కొరకు కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి ఆశీర్వదించండి ప్రభా. అదేవిధంగా ప్రభా నేను దినమున ప్రభా ఎత్తబడినటువంటి కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. ఎత్తబడిన ప్రతి ఒక్క కానుకలు కూడా నీ యొక్క పరిచర్య నిమిత్తం వాడబడ్డాన్ని ప్రభుత్వం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభు తండ్రి ఈ దినమున ప్రభా ఈ యొక్క ఆరాధన పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలు దీవించండి ఆశ్రయించండి. రాలేనటువంటి బిడ్డలు కూడా దీవించండి ఆశ్రయించమని వేడుకుంటున్నాను తండ్రి. యొక్క ఆరాధన క్రమం ముగించుకున్న ప్రభా తన గృహానికి వెళ్ళింది ప్రభా క్షేమకరమైనటువంటి ప్రయాణం దయచేయమని వేడుకుంటున్నాను. అదేవిధంగా ప్రభా ఈ యొక్క ఆలోచన సంఘాన్ని ప్రభా జ్ఞానానికి అభివృద్ధి చేసి బలపరిచి స్థిరపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి నెరవేరును గాక. అనుదినాహారము మాకు దయచేయము. మరల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధన నుంచి ఏకాదశిని తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే కావు తండ్రి. ఆమేన్. దయచేసి చూసుకోండి. పోయిన ఆదివారం మనం దేవుడికి సమర్పించినటువంటి అర్పణలు జనరల్ ఆఫ్లై 370 రూపాయలు, సండే స్కూల్ ఆఫ్లై 470 రూపాయలు, స్పెషల్ ఆఫ్లై 42,400, మొత్తం 49,245 రూపాయలు. మరి మనం ప్రార్థిస్తున్నట్లుగా అనాథులుగా ఉన్నటువంటి ప్రభావ కొరకు తీసుకొచ్చిన కొరకు స్వర్ణకుమారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మనకి దేవుడు క్షేమమైనటువంటి కాపు ఇచ్చాడు, వివేక్ చేయండి దేవుడు ఇచ్చాడు. ఆ బిడ్డను బట్టి ప్రార్థన చేయండి. నెక్స్ట్ సాటర్డే 15th ఈవినింగ్ 6 to 7 ప్రేయర్ మీటింగ్ ఉంటుంది. 7 to 8 ఫైర్ స్టార్టింగ్ ఉంటారు. నెక్స్ట్ సండే 16th కమ్యూనియన్ సర్వీస్ ఉంటుంది. వాక్య పరిచర్య చేసేటువంటి వాళ్ళు రెవరెండ్ జోసన్ అసోసియేట్ ప్రొఫెసర్ చేసేసి బైబిల్ లెసన్స్ చదివేటువంటి వాళ్ళు ఈ ప్రకాశరావు గారి ఈ సర్వీస్ అయిన తర్వాత ఉమెన్స్ మార్క్ మీటింగ్ ఉంటుంది. శ్రీరంగంలో ప్రాబ్లంగా మనం చేస్తున్నాం. ఈరోజు తలపెట్టినటువంటి సండే స్కూల్ పిక్నిక్ ప్రోగ్రామ్ నెక్స్ట్ సండేకి మార్చబడింది. 16వ తారీఖు గమనించండి. కారణం రేపు దినం ఉండవలసినటువంటి పబ్లిక్ హాలిడే ప్రభుత్వం 17th మార్చినందువల్ల పిల్లలు పిక్నిక్ వెళ్ళి వచ్చిన తర్వాత ఒక రోజు రెస్ట్ తీసుకోవడానికి వీలవుతుందని ఈ మార్పు చేయబడింది. మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈ మార్పు వలన నెక్స్ట్ సండే కమ్యూనియన్ సర్వీస్ 9 గంటలకే మొదలవుతుంది, 11 గంటలకి ముగించబడుతుంది. ఈ మార్పును
మీరు దయతో గమనించమని మనం చేస్తున్నాం. మనం చాలా కాలం నుంచి మరి విజయ్ కుమార్కి తను నడిపిస్తున్నటువంటి ఆశ్రమానికి ఆర్ఫన్స్కి డిపెండెంట్ హెచ్ఐవి ఎఫెక్టెడ్ వారికి మంచి సేవ చేస్తున్నాడు. తను మనం ప్రతి ఏటా సహాయం చేస్తున్నాం. మన యూత్ కూడా తన కార్యక్రమానికి సహాయం చేస్తున్నారు. కాబట్టి ఏజ్ వెల్ఫేర్ సొసైటీ 55 మందికి నిరాశ్రయులైనటువంటి వారికి 22 ఆర్ఫన్స్కి 10 హెచ్ఐవి రోగులకి చేస్తున్నారు. కాబట్టి చేతనైన సహాయం మీరు విజయ్ కుమార్ అక్కడ నిలబడ్డాడు. విజయ్ కుమార్ సహాయం చేయవలసిందిగా మనం అందరూ నుండి జయ ప్రభు యేసుని వెంబడించు.